గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో రక్త క్యాన్సర్ పై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్ కు చెందిన హీమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నిపుణులు డా కరుణకుమార్ మాట్లాడుతూ తరచూ జ్వరం, అలసట, బలహీనత, ఇన్ఫెక్షన్లు మళ్లీ రావడం, బరువు తగ్గడం, రక్తస్రావం, నీలి మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచించారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది శస్త్రచికిత్స కాదని రక్త మార్పిడి విధానంలా జరిగే ప్రక్రియ అని స్పష్టం చేశారు. అనుభవజ్ఞులైన వైద్య బృందంతో జయించడం సాధ్యమని తెలిపారు. రక్త క్యాన్సర్ పై అపోహలు తొలగించాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్ సంబంధించిన యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ డాక్టర్ కరుణ్ కుమార్ గారు వచ్చారు. ఆయన నోటి ద్వారానే దీనికి సంబంధించిన ఇబ్బందులు ఎలా ఉన్నాయి, దాని కోసం అపోహలు ఎలా పోగొట్టాలనే విషయంతో చెప్తారు. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కరుణ్ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈరోజు ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్స్, వాటి ట్రీట్మెంట్ సరైన టైంకి గుర్తించకపోవడం వల్ల, లేకపోతే అందకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారండి. ముఖ్యంగా అన్ని జబ్బులు రకరకాలు ఉంటాయి. దీంట్లో బ్లడ్ క్యాన్సర్స్ అనేవి అందరికీ తెలుసు, మనకి చాలా ప్రాణాన్ని కలిగించే జబ్బులుగా ఉంటాయి. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే సక్సెస్ రేట్ అంత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. జనరల్గా బ్లడ్ క్యాన్సర్స్ అనేవి వైట్ సెల్స్ రావడం జరుగుతుంది. వైట్ సెల్స్ మనందరికీ తెలుసు, మనకందరికి ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చే సెల్స్గా ఉంటాయి కదా. సో వాటిలో క్యాన్సర్ వస్తే జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోవడం వల్ల వీళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం ద్వారా ప్రాణహాని జరగడం చూస్తాము. అందువల్లనే బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం త్వరగా గుర్తించినామంటే ఇన్ఫెక్షన్ బారిన పడకుండా పేషెంట్స్ రికవరీ అవ్వడము, ఈ ప్రాణహాని రాకుండా సక్సెస్గా బయటకు రావడం జరుగుతుందండి. ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు లక్షణాలు జనరల్గా మనము గుర్తించడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లక్షణాలు ఏమి, మనకి ప్రతి పేషెంట్కి బ్లీడింగ్ సిమ్టమ్స్ అంటే శరీరం నుంచి బ్లీడింగ్ అవ్వడం అనేది ఉండకపోవచ్చు. ఇప్పుడు జ్వరం ఆగకుండా రావడము, జ్వరం వచ్చినప్పుడు సహజంగా అందరూ ఏమనుకుంటారంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అని అనుకొని ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ తీసుకుంటా టైం వేస్ట్ చేస్తారండి. ఇది చాలా సాధారణంగా గమనిస్తాము. ఏ జ్వరమైనా మీకు వారం దాటి నడుస్తుందంటే ఖచ్చితంగా బ్లడ్కి సంబంధించిన జబ్బు ఏదైనా ఉందా అనేది ప్రూవ్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్నిసార్లు ఈ ఫీవర్తో పాటు విపరీతంగా బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడము, తర్వాత నైట్ టైం చెమటలు ఎక్కువగా పడడము, ఇటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉండడానికి కూడా అవకాశాలు పెరుగుతాయి. అంటే కేవలం ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి బ్లడ్ క్యాన్సర్ అని కాదండి. మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కన్ఫర్మేషన్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ మన పల్లెటూరులో కానీ చిన్న ప్రాంతాల్లో కానీ ఈ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ అనేది అంత అప్గ్రేడ్ అయ్యలేదండి. దానివల్ల ఏమవుతుందంటే డిలే అవుతుంది డయాగ్నోసిస్. సో గుర్తించడం అనేది లేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ కారణాల వల్ల పేషెంట్స్ లేట్గా రావడము, ఇన్ఫెక్షన్ త్వర వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ క్యాన్సర్స్ జనరల్గా కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉండి పేషెంట్స్ సఫర్ అవుతున్నప్పుడు కీమోథెరపీ ఇవ్వలేము కాబట్టి క్యాన్సర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఆల్మోస్ట్ 80%, 70% సక్సెస్ అవ్వాల్సిన కేసెస్ 20%, 30% వరకే రికవర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ లక్షణాలన్నింటినీ గుర్తించడం ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ జబ్బుల్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ హెమటాలజిస్ట్ అందుబాటులో లేరండి. ఇది కూడా ఇంకో ప్రాబ్లం. సో ఎందుకంటే హెమటాలజిస్ట్ మనం చూసినట్లయితే మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కేవలం హైదరాబాద్ ప్రాంతంలో లేదంటే వైజాగ్ ప్రాంతంలో మాత్రమే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ డిఫరెంట్ అండి. మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ స్పెషలిస్ట్ డిఫరెంట్ ఉంటారు. హెమటాలజిస్ట్ ప్యూర్గా బ్లడ్కి ట్రీట్ చేసే డాక్టర్లుగా ఉంటారు. సో వీళ్ళ ఫెసిలిటీ కూడా అందుబాటు లేకపోయేసరికి ఈ జబ్బులు కొద్దిగా నిర్లక్ష్యానికి గురవుతుంది. సో కాబట్టి ఈ జబ్బుల పైన అవగాహన అందరికీ రావడం చాలా ఇంపార్టెంట్. మనం అలర్ట్గా ఉండి త్వరగా హెమటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడము, ట్రీట్మెంట్ తీసుకోవడం చేసుకున్నట్లయితే మనకి రికవరీ అవుతుంది.